నమస్తే, వెల్కమ్ టు ఓల్గా టైమ్స్. ప్రధాని నరేంద్ర మోడీ చదువుకుంటే బాగుండు, ఆయన ప్రధాని అవడం మన కర్మ అంటూ అన్నారు కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు అభిజిత్ దీప్కే. అయితే దానికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతా ఉన్నది. ప్రధాని నరేంద్ర మోడీ ఇటు కేంద్ర మంత్రులకు కొంత సూచన, అంటే ఇటు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండాలి, ఇన్స్టాగ్రామ్లో యాక్టివ్గా ఉండాలి అనే సూచన ఇచ్చినట్లుగా వార్తా కథనాలు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న నేపథ్యంలో అభిజిత్ దీప్కే ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ చదువుకుంటే బాగుండు, చదువుకున్న విద్యార్థుల బాధ తెలిసేది, ఆయన చదువుకోలేదు అన్నట్లుగా ఆయన గురించి మాట్లాడారు. అంతేకాకుండా ఆయన రాజ్భవనంలో కూర్చొని మంత్రులకు ఉపదేశాలు ఇస్తూ ఉన్నారు. యూత్ అంతా ఇన్స్టాగ్రామ్ను పెద్దగా ఫాలో అవుతూ ఉన్నది, ఇన్స్టాగ్రామ్లోనే ఉంటా ఉన్నారు. కాబట్టి మంత్రులు కూడా ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి, ఇన్స్టాగ్రామ్లో ఉండండి, రీల్స్ చేయండి, ఇన్స్టాగ్రామ్లో ఖండించండి అని చెప్పేసి ఆయన పెద్ద ఎత్తున ఉపన్యాసాలు ఇస్తూ ఉన్నారు. ఇలాంటి ప్రధానమంత్రి మన దేశానికి కావాల్సింది అంటూ ఆయన మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే బీజేపీ నేతలు మాత్రం దాన్ని ఖండిస్తూ ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ విశ్వగురు, ఆయనకు అన్ని ఏ అంశాలనైనా ఏ విషయాలనైనా ఎలా హ్యాండిల్ చేయాలో ఆయనకు తెలుసు. కాబట్టే భారతదేశం ఇప్పుడు ఇలా వెదజల్లుతుంది అని చెప్పేసి అయితే వారు ఆయనకు మద్దతు పలుకుతూ ఉన్నారు. అలాగే ఇటు కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు అభిజిత్ దీప్కే పైన కూడా విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. ఎస్, మీరు చేస్తున్న నిరసన కార్యక్రమాలు ఫలించాయి కాబట్టి ఈరోజు ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహించారు. మరి ఇకనైనా మీరు ఖచ్చితంగా దీన్ని విరమించుకుంటే బాగుంటుంది అంటూ ఇటు బీజేపీ మంత్రులు అయితే కొంత ఉపదేశం ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది. చూడాలి ఏం జరగబోతా ఉన్నదో. ఢిల్లీ వేదికగా ఇక నిరసన కార్యక్రమాలు ఉంటాయా, లేదంటే నిరసన కార్యక్రమాలు చల్లారుతాయా? విద్యార్థుల డిమాండ్ అయితే అందులో 3 ప్రధాన డిమాండ్లుగా ఉన్నాయి. ఒకటి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడము, మరొకటి ఎక్స్గ్రేషియా ₹1 బాధిత కుటుంబాలకు ప్రకటించడము, మరొకటి వారి నిరసనకారులపైన కేసులు ఎత్తివేయడము. మరి ఈ 3 ప్రధాన డిమాండ్లలో మొదటిగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం అనేది నెరవేరింది. కాబట్టి మరొక 2 డిమాండ్లు నెరవేరేంత వరకు వారు నిరసన కార్యక్రమాన్ని కొనసాగిస్తారా లేదా ఏం జరగబోతుంది అనేది వేచి చూడాలి.